ఓకే. సో, ఇక్కడ మనకు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి? దాంట్లో మనకు చెప్పాను కదా! 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయమ్మా. ఒకటి రీయూజబుల్ వీడియోస్, నెక్స్ట్ యానిమేటెడ్ వీడియోస్, స్లైడర్ వీడియోస్ అండ్ ఓన్ రికార్డెడ్ వీడియోస్. ఇప్పుడు రీయూజబుల్ వీడియోస్ అనుకోండి. రీయూజబుల్ వీడియోస్ అనేది ఆన్‌లైన్‌లోనే కాపీరైట్స్ లేకుండా ఉండే వీడియోస్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. సో, అది ఎక్కడెక్కడ చేసుకోవాలి? అసలు ఆ వీడియోస్ ఎలా దొరుకుతాయనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో, ఫస్ట్ థింగ్ మనం యూట్యూబ్‌లోనే తీసుకోవచ్చండి. యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ యూట్యూబ్‌లో కూడా కాపీరైట్స్ లేని వీడియోస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అదొకసారి చూద్దాం. ఓకే. సపోజ్ మనం ఏదైనా కుకింగ్ ఛానెల్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏ కేటగరీ అయితే మనకు కావాలో ఆ కేటగరీ అనమాట. సపోజ్ మెడిటేషన్ అయితే మెడిటేషన్ సెర్చ్ చేయడం. లేదా కుకింగ్ అయితే ఇప్పుడు నేను సపోజ్ స్నాక్స్ రెసిపీస్ అని సెర్చ్ చేస్తాను. ఓకే. ఇలా మనం సెర్చ్ చేసినప్పుడు మనకు చాలా వీడియోస్ వస్తాయి. చూసారా? ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్. వీటిలో ఉన్న వీడియోస్‌లో కాపీరైట్స్ ఏవున్నాయో, ఏవి లేవో మనకు తెలీదు కాబట్టి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ చూసారా పైన? ఈ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీచర్స్ అనే కాలమ్ కింద క్రియేటివ్ కామన్స్ అని ఉంది. చూసారా? సో, ఈ క్రియేటివ్ కామన్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. సో, క్రియేటివ్ కామన్స్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు రిఫ్రెష్ అయ్యి కొత్త వీడియోస్ వస్తాయి ఈ విధంగా. ఇవన్నీ గూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఒకసారి ఏదైనా ఫస్ట్ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇవి రీయూజ్ చేసుకోవచ్చా? లేదా? అనేది మనకెలా తెలుస్తుంది అంటే, ఒకసారి వీడియో ఓపెన్ చేసి Let me tell you about this company. గో టు Amazing offer from YouTube. Right now they're having one of their biggest sales of the year. So अगर आप డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళండి. సో, వీళ్ళ డిస్క్రిప్షన్‌లో కిందకెళ్తే ఇక్కడ చూడండి లైసెన్స్ అనే దగ్గర క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్. దీంట్లో లాస్ట్‌లో ఏముంది? రీయూజ్ అలౌడ్. ఓకే. సో, ఆ వీడియో వల్లనే మనం రీయూజ్ చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఇలా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉన్న వీడియోస్ మనం ఫైండ్ ఔట్ చేసుకొని, దాన్ని కావాలంటే డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసి మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రీయూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏందంటే వీడియోకి కాపీరైట్స్ లేకపోయినా ఆడియోకి కాపీరైట్స్ ఉంటాయమ్మా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీడియో యాజ్ ఇట్ ఈస్ ఇదే డౌన్‌లోడ్ చేసుకొని ఆడియో మాత్రం మనం ఇది తీసేసి మన ఓన్ వీడియో పెట్టుకోవడం అదే మన ఓన్ ఆడియో పెట్టుకోవడం కావచ్చు. లేదా మన ఓన్ మ్యూజిక్ పెట్టుకోవడం ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో, మరి దీన్ని డౌన్‌లోడ్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఈ వీడియో మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనుకోండి. మనకు తెలిసింది ఇది క్రియేటివ్ కామన్ వీడియో అని. మరి మనం దీన్ని డౌన్‌లోడ్ చేయాలంటే పైన ఇక్కడ మీకు youtube.com/watch ఇట్లా దాని అడ్రెస్ ఉంది గదా! దీంట్లో యూట్యూబ్ అనేది వై లెటర్‌కి ముందు ఎస్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఎప్పుడైతే మనం ఎస్ఎస్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. సో, డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది వీడియో. సో, ఇలాగా యూట్యూబ్‌లోనే క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్న వీడియోస్ మనం ఫైండ్ ఔట్ చేసి వీ కెన్ డౌన్‌లోడ్ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ నేను డైరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా రీయూజ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఎనివే వి ఆర్ గోయింగ్ టు ఎడిట్ ద వీడియోస్. దీన్ని లిటిల్ బిట్ ఆఫ్ ఎడిట్ చేసుకొని మన బ్రాండ్ లోగో అవన్నీ వచ్చేలాగా వీడియో పైన పెట్టుకొని మనం మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా క్రియేటివ్ కామన్ వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసి చేసుకోవచ్చు. ఇది వన్ వే. రీయూజబుల్ వీడియోస్‌లో అలా ఒకటి చేసుకోవచ్చు. సో, లేదంటే లెట్ మీ షో యూ. ఇప్పుడు రిలాక్సేషన్ మ్యూజిక్ అని సెర్చ్ చేశారనుకోండి. ఇవన్నీ కూడా మనకు రిలాక్సేషన్ మ్యూజిక్స్. చూసారా? సో, ఇలాంటి రిలాక్సేషన్ మ్యూజిక్స్ మనం గూడా ఒకటి పెట్టుకోవాలనుకోండి. లెట్ మీ షో యూ. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే దాన్ని ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఒక స్లో మోషన్ వీడియోస్ ఇలా స్లోగా మోగుతూ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో స్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇలాంటివి మనం చేసుకోవాలంటే మనకేం చేస్తామంటే వి ఆర్ హావింగ్ ఎ వెబ్‌సైట్ కాల్డ్ పిక్సాబే. నెక్స్ట్ వన్
పిక్సెల్స్. సో ఈ పిక్సార్బీ వెబ్సైట్ కావచ్చు, పిక్సెల్స్ కావచ్చు, వీటిలో ఏంటంటే ఫ్రీ ఇమేజెస్ అండ్ ఫ్రీ వీడియోస్ వితౌట్ ఎనీ కాపీరైట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకు నేచర్ సంబంధించింది కానీ లేదా వాటర్ ఫాల్స్ ఇలా మనకి ఏది కావాలంటే సెర్చ్ చేసుకొని ఇక మనకు ఇమేజెస్ బదులు వీడియోస్ కావాలి. సో విల్ గో ఫర్ వీడియోస్. పిక్సార్బీలో ఇలా కనుక మనం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు నేచర్ సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ లైన్లో వచ్చేటివి స్టాక్ ఇమేజెస్ అమ్మా, ఇవి పెయిడ్. ఇవి కాకుండా కింద ఓవర్ 10,000 ప్లస్ ఫ్రీ నేచర్ స్టాక్ వీడియోస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కాపీరైట్స్ లేని వీడియోస్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ వీడియో చూడండి, అదేవిధంగా స్లో మోషన్ నేచర్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఎంత రిజల్యూషన్ కావాలి, మనకి హెచ్డి క్వాలిటీ కావాలి కాబట్టి 720 లేదా 1080 డౌన్లోడ్ చేసుకుంటాం. సో అదేవిధంగా పిక్సెల్స్లో కూడా సేమ్. సో ఫొటోస్ కాకుండా మనకు వీడియోస్ కావాలి కాబట్టి వీడియోస్ మీదకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి కాపీరైట్స్ లేనటువంటి ఇవి డౌన్లోడ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా కలిపి ఒక కంబైన్డ్గా సింగిల్ వీడియోగా మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ మ్యూజిక్ కావాలి కదా, ఇందా మీకు చూపించినట్టు రిలాక్సేషన్ మ్యూజిక్ టైప్లో మ్యూజిక్ కావాలంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, యూట్యూబ్ ఆడియో లైబ్రరీకి వెళ్తే సో ఇక్కడ ఫస్ట్ ఆడియో లైబ్రరీ చూసారా, దాన్ని ఓపెన్ చేస్తే యూట్యూబ్ వాళ్ళే మనకు కావాల్సిన ఆడియోస్ ఇస్తారమ్మా, మ్యూజిక్ ఫైల్స్, అది కూడా కాపీరైట్స్ లేనటివి. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, వీటిలో ఫాస్ట్ ఉంటాయి, స్లో ఉంటాయి, చాలా ఉంటాయి. మనకు రిలాక్సేషన్ మ్యూజిక్లో స్లో మ్యూజిక్ కావాలి కాబట్టి ఈ ఆడియో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత ఫిల్టర్స్ అనే ఆప్షన్ చూసారు, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చిన్నవి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో విత్ జనరిక్ కానీ విత్ మూడ్ కానీ, ఇప్పుడు జనరిక్ అనుకోండి, యాంబియంట్ అనేది ఏంటంటే చాలా స్లో మోషన్ ఆడియో వస్తుంది. సో అప్లై క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా స్లో మోషన్ ఆడియోస్. ఓకే, డౌన్లోడ్ చేయవే ఉంటుంది విని తర్వాత లాస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మనం ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్ తీసుకొని ఇలాంటి మ్యూజిక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రిలాక్సేషన్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నీష్ అండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయో, 270 మిలియన్ వ్యూస్, 69,000 వ్యూస్, 1.9 మిలియన్ వ్యూస్, 3.6 మిలియన్ వ్యూస్. ఓకే, సో ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అనమాట వీటన్నిటి కూడా. సో 1.5, 386, 368 మిలియన్ వ్యూస్, 117 మిలియన్ వ్యూస్. ఎందుకంటే ఎవరైనా నిద్రపోయేటప్పుడు చాలా మంది ఎక్కువగా ఇలా స్లో మోషన్ వీడియోస్ అంటే స్లో మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఇవే పెట్టుకొని పడుకుంటారు. లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలాంటి వీడియోస్ అనేది పెట్టి వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు అనమాట. రిలాక్సేషన్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నీష్ ఇప్పుడు యూట్యూబ్లో. ఇలా మనం రీయూజబుల్ వీడియోస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమేటెడ్ వీడియోస్. యానిమేటెడ్ వీడియోస్ ఏంటంటే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి, animaker.com. మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో ఏంటమ్మా? మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ ఇంకోళ్ళు డౌన్లోడ్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనం అందుకే క్రియేటివ్ కామన్ లైసెన్స్ కాకుండా మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెట్టుకోమని. అది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనమాట. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ పెడితే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి యూజ్ చేసినట్టు ఉండదు అనమాట. అంటే అది పేమెంట్ చేయాలా సార్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ కి? యూట్యూబ్ లో పేమెంట్ అనేది ఉండదండి, అసలు డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరమే లేదు దేనికి కూడా. ఓకే ఓకే. యూట్యూబ్ లైసెన్స్ స్టాండర్డ్ మనం అప్లోడ్ చేసేటప్పుడు స్టాండర్డ్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు స్టాండర్డ్ యూట్యూబ్ అనేది పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా స్టాండర్డ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోస్ పాపులర్ అవ్వాలనో లేదా వాళ్ళ ఫేస్ ప్రమోట్ అవ్వాలనో ఇట్లా క్రియేటివ్ కామన్స్ పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే యానిమేటెడ్ వీడియోస్ చేయాలంటే ఇట్లా animaker.com కావచ్చు, లేదా టూన్లీ అని ఇంకోటి ఉంది, ఇలా చాలా ఉన్నాయమ్మా సాఫ్ట్వేర్స్.
సో వీటిలో మనం యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యానిమేటెడ్ వీడియోస్ అనేది బాగా చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ పెయిడ్ ఉంటాయి మోస్ట్లీ. ఫ్రీ అనేది చాలా తక్కువ మంది ఇస్తారు. ఇక్కడ దీంట్లో కూడా యానిమేకర్లో కూడా మనకు కంప్లీట్లీ చూడండి పెయిడ్ ఉంటుంది. దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక అకౌంట్ ఉంది. ఫ్రీ అకౌంట్ ఇదిగోండి. బట్ ఫ్రీ అకౌంట్ ఏంటంటే 5 డౌన్లోడ్స్ పర్ మంత్ ఇస్తాడు. బట్ దానికి వాళ్ళు వాటర్ మార్క్ ఇస్తాడు వీడియో పైన. సో కాబట్టి యానిమేటెడ్ వీడియోస్ చేయాలంటే కంపల్సరీగా మనం పెయిడ్ వర్షన్ యూస్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు అది టూన్లీ కావచ్చు లేదా యానిమేకర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళ వెబ్సైట్లో ఎలా యూజ్ చేయాలి, యానిమేటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ట్యూటోరియల్స్ ఇచ్చుంటారు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ సాఫ్ట్వేర్ ఒకలా డిజైన్ చేసుకుంటారు కదా వాళ్ళు, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలి అనేది మన ట్యూటోరియల్స్ ఇచ్చుంటారు. దీన్ని క్లిక్ చేసి వీడియో ట్యూటోరియల్స్ చూసుకొని దాని తగ్గట్టుగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇలా యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ స్లైడర్ వీడియోస్ అంటే ఇంతకు మీకు చూపించాను కదా నేను, లైక్ రిలాక్సేషన్ మ్యూజిక్స్ అని. అట్లా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా మూవింగ్ ఇమేజెస్ ఈ వీడియోస్ కాకుండా స్లైడ్ ఇమేజెస్ పెట్టుకుంటారు అనమాట. ఒక ఇమేజెస్ అనేది స్లైడ్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కానీ మ్యూజిక్ కానీ వస్తుంది. ఇవి స్లైడర్ ఇమేజెస్. మనం ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో కూడా ఇలాంటివి వస్తుంటాయి. ఏదైనా స్లైడ్ చూపించి ఆ స్లైడ్కి సంబంధించి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ స్లైడర్ వీడియోస్. నెక్స్ట్ అవర్ ఓన్ రికార్డెడ్ వీడియోస్, మన ఓన్గా మొబైల్తో అయినా దేంతో అయినా రికార్డ్ చేసి ఆ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడం. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ అనమాట. మరి ఈ వీడియోస్ అన్ని కూడా మనం ఎలా ఎడిట్ చేయాలి? ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఏ సాఫ్ట్వేర్ మోవాబీ. మోవాబీ వీడియో ఎడిటర్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. సో ఈ సాఫ్ట్వేర్ మనకు అరౌండ్ 2,900 రూపీస్ ఉంటుందమ్మా కాస్ట్. ఇది సింగిల్ పీసీ లైసెన్స్. సో నేను ఇది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈరోజు క్లాస్ అయిన తర్వాత. మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మనది లైసెన్స్డ్ వర్షన్. ఓకే, మోవాబీ వీడియో ఎడిటర్ ప్లస్. సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఎలా అయితే క్యాన్వా నేను కొంచెం ప్రాక్టీస్ అవసరం అని చెప్పాను, అదేవిధంగా ఈ మోవాబీ కూడా మీరు ప్రాక్టీస్ అవసరం అండి. ప్రాక్టీస్ బాగా చేస్తే ఫాస్ట్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో ఎడిటింగ్కే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు. ఓకే, సో ఇలా డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది మోవాబీది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు ఫైల్ ఇంపోర్ట్, మీడియా బిన్, సౌండ్స్, మ్యూజిక్, ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇది ఇంపోర్ట్ అనమాట. నెక్స్ట్ మనకు ఫిల్టర్స్లో వచ్చేసి మనం వీడియో బ్లర్ చేయాలన్నా ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి అనమాట మనకు. సో థర్డ్ వన్ ట్రాన్సిషన్స్ అనేది ఏంటంటే మనకు మీరు చూసే ఉంటారు కొన్ని పెళ్లి సీరియల్లో ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి మారేటప్పుడు ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అవి ఈ విధంగా చేంజ్ అవ్వడం, ఇలాంటివన్నీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ మన వీడియో పైన టెక్స్ట్ పెట్టుకోవాలంటే ఇవి టెక్స్ట్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయి మనకు. నెక్స్ట్ స్టిక్కర్స్ యూస్ చేసుకోవచ్చు. మన వీడియో కావాల్సిన స్టిక్కర్స్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మిగతా వీడియో ఎడిటింగ్ టూల్స్ అండ్ ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి మనకు. ఓకే, సో కింద ఉండేది ఏంటంటే మన టైం లైన్ అనమాట. ఇక్కడ కింద ఉంది చూసారా, ఇదంతా కూడా టైం లైన్. ఈ ప్లేస్లో మనం ప్రివ్యూ చూసుకుంటూ ఉండొచ్చు మన ఎడిటింగ్ ఎలా ఉంది అనేది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ చేసినటువన్నీ కూడా ఆ ప్రాజెక్ట్లో మీడియా బిన్లో ఉంటాయి మనకు. నెక్స్ట్ సౌండ్స్, వీళ్ళే కొన్ని సౌండ్స్ ఇస్తారు అనమాట, ప్రీ డిజైన్ సౌండ్స్, అప్లాస్, బీప్ సౌండ్, ఇలా. అదేవిధంగా మ్యూజిక్, వీళ్ళే కొన్ని మ్యూజిక్స్ ఇస్తారు, కాపీరైట్ లేనటువంటి మ్యూజిక్స్. నెక్స్ట్ శాంపుల్ వీడియోస్ ఇస్తారు. సో కౌంట్ డౌన్ టైమర్ ఇట్లా అవ్వడము, ఇలాంటి డిఫరెంట్ చిన్న శాంపుల్ వీడియోస్ వీళ్ళే ఇస్తారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో ఇది ఎఫెక్ట్ ప్యాకేజెస్ అనమాట. ఓకే, సో దీంట్లో మనకు ఫస్ట్ మనం ఏదైనా ఫైల్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు మీకు ఐ విల్ షో యూ. సో ఇవి ఆల్రెడీ మొబైల్తో రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా. సో లెట్ మీ యాడ్ టు దిస్ వన్, యాడ్ ఫైల్స్.
సో మనకి ఇక్కడ యాడ్ అయిన ఫైల్స్ ఇట్లా చూపిస్తాయి అనమాట. మనం కావాలంటే ఒక్కొక్క సింగిల్ ఫైల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అన్ని కలిపి ఒకే టైం యాడ్ చేసుకోవచ్చు. నేను సింగిల్ యాడ్ చేసుకొని యాడ్ చేసిన ఫైల్ని డబుల్ క్లిక్ అన్నా చేయొచ్చు, లేదా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టైం లైన్లోకి తీసుకొచ్చుకోవచ్చు ఇట్లాగా. ఓకే, సో తీసుకొచ్చిన తర్వాత ప్లే చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ టైం లైన్లో మనకు వీడియో క్లిప్ని సెలెక్ట్ చేస్తే దాని చుట్టూ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది మొత్తం వీడియో క్లిప్ సెలెక్ట్ అయినట్టు. దీంట్లో కింద ఆడియో క్లిప్ ఉంటుంది, ఇది కింద క్లిక్ చేస్తే ఆడియో క్లిప్ వరకే సెలెక్ట్ అవుతుంది. అంటే కొన్ని వీడియోస్లో మనం ఈ ఆడియో తీసేసి వేరే ఆడియో పెట్టుకోవడం అలా చేస్తాం కదా. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకోండి, ఈ ఆడియో క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే ఆడియో డిలీట్ అయిపోతుంది, ఆడియో ఉండదు అనమాట, ఓన్లీ ప్లెయిన్ వీడియో ఉంటుంది. సో ఈ వీడియోలో కూడా ఏంటంటే నాకు ఓకే ఇక్కడ దాకా నేను వీడియో డిలీట్ చేయాలనుకోండి. సో ఎక్కడ దాకా అయితే వీడియో డిలీట్ చేయాలో అక్కడ దాకా నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ చూసారా పైన, స్ప్లిట్ క్లిక్ చేస్తే అది 2 వీడియో క్లిప్స్గా సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యాక ఫస్ట్ పార్ట్ మనకు వద్దు కాబట్టి దీన్ని క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ పార్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ దాకా కావాలి. సో దీన్ని నేను మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటున్నాను. స్ప్లిట్ చేసుకొని అగైన్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని దీంట్లో నాకు ఇదంతా అవసరం లేదు, దీని అంతా డిలీట్ చేసి మనం. సో ఇక్కడ నుంచి నాకు మళ్ళీ స్ప్లిట్ చేసి కొంచెం ముందుగా స్ప్లిట్ చేద్దాం. దిస్ వన్ స్ప్లిట్ అగైన్. సో ఇప్పుడు నాకు ఈ క్లిప్ వద్దు, దీన్ని డిలీట్ చేసుకుంటాను. ఈ క్లిప్ వద్దు, దీన్ని డిలీట్ చేసుకుంటాను. ఇది ముందు ఏది కావాలి వెనక్కి ఏది కావాలంటే మనం ఇట్లా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, ముందు ఏది కావాలనేది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బట్ క్లిప్ అనేది అలా డైరెక్ట్గా చేంజ్ అవ్వకుండా ఇలా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు మనం. సపోజ్ ఇప్పుడు నేను ఓకే ఈ 2 క్లిప్స్ మధ్యలో అది పెట్టానంటే ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఫైల్ క్లిప్లు కలిపేసేయవచ్చా సార్? ఏంటమ్మా 2 క్లిప్లు సపరేట్ గా కూడా జాయిన్ చేయవచ్చా? జాయిన్ అంటే ఏం లేదమ్మా, కంబైన్ గా ఒకదాని పక్కన ఒకటి ఉంటే అది కంటిన్యూస్ గా వస్తుంది అనమాట, అది జాయిన్ అయిన లెక్కే. ఓకే, దీని తర్వాత ఇంకో క్లిప్ జాయిన్ చేయాలనుకోండి, నేను మళ్ళీ అగైన్ ఫైల్ ఇంపోర్ట్ లోకి వెళ్ళేసి ఇంకో క్లిప్ యాడ్ చేస్తాను. లైక్ సో ఈ క్లిప్ లో మనకు ఇదంతా అవసరం లేదు. ఆడి తీసామంటే ఆడి లేకుండా మనం ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. సార్ డైరెక్ట్ లైవ్ వీడియోని ఎడిటింగ్ చేసుకోవచ్చా సార్ ఈ సాఫ్ట్వేర్ తోటి? లైవ్ వీడియో అంటే ఇప్పుడు ఇది మొబైల్ రికార్డ్ చేసిన వీడియోనే కదమ్మా, లైవ్ వీడియోనే కదా ఇది. అది కాదు సార్, డైరెక్ట్ మనం తీయంగానే లేదు వీడియోని మళ్ళీ మనం కంప్యూటర్ కాపీ చేసుకోవాలి కదా. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇట్స్ నాట్ మొబైల్ సాఫ్ట్వేర్, ఇది ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ చేయగలం. సో మనం తీసిన వీడియో క్లిప్స్ అన్ని కూడా మనం కంప్యూటర్ లో కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోవాల్సిందే. ఎన్ని అవర్స్ దాకా ఎడిట్ చేయొచ్చు సార్ ఇది దీంట్లో? ఏంటండి ఎన్ని అవర్స్ వరకు? అట్లేం లేదండి, మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఇట్స్ లైసెన్స్ వస్తుంది కాబట్టి దీంట్లో లిమిటేషన్ అనేది ఏం లేదు, మరి ఏం కావాలంటే చేసుకోవచ్చు. అతను ఎంత మెమరీ టైం కావాలంటే అంత టైం. అర్థం కాలేదమ్మా? ఎంత స్టోరేజ్ కెపాసిటీ వరకు అంటే ఇప్పుడు ఒక వీడియో 2 hours వీడియో ఉంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇది సరిగ్గా వినిపించలేదు. ఇప్పుడు ఒక వీడియో 2 hours ఉంటే దాన్ని కూడా ఎడిట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు సార్. చేసుకోవచ్చు అమ్మా, చెప్పే కదా దాంట్లో లిమిటేషన్ లేదు, మనకి ఎంత కావాలంటే అంత ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ కన్సర్న్ అనమాట, దీన్ని మూసేసుకుంటాం మనం. సో ఇక్కడ వీళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓక్సన్ యూనివర్సిటీకి దగ్గర అని చూపించాలి కాబట్టి ఓక్సన్ యూనివర్సిటీ తీస్తాం. దెన్ క్లిప్, ఈ క్లిప్ అంతా రిమూవ్ చేస్తాను నేను మళ్ళీ.
సో దీంట్లో మళ్ళీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమైతే చూపించాలో వాటి వరకు మనం ఇలా పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఇలా 1 by 1 మనం ఎడిట్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి, ఒకవేళ క్లిప్ మనం రికార్డ్ చేసేటప్పుడు మొబైల్లో స్ట్రైట్గా కాకుండా ఒకసారి స్ట్రైట్గా రికార్డ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేట్ ఆప్షన్ చూసారా, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిప్ అవుతుంది. అప్పట్లో క్లిప్లోకి రొటేట్ చేసుకోవాలన్నా ఇవి చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీని మీద మనం టెక్స్ట్ యాడ్ చేయాలి, లేదా ఒక క్లిప్ మీద ఇంకో క్లిప్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక వీడియో ఆల్రెడీ ఉంటుంది, కొంతమంది ఏం చేస్తారంటే కార్నర్లో ఇంకో చిన్న వీడియో పెడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు మాట్లాడుతున్నది రికార్డ్ అయిన వీడియో కావచ్చు, ఇలా కూడా. అలా ఒక వీడియో పైన ఇంకో వీడియో పెట్టాలంటే జస్ట్ మనం వీడియో క్లిప్ ఒకటి సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఐ యాడ్ ఏ వీడియో, అంటే ఒక వీడియో పైన ఇంకో వీడియో పెట్టాలన్నా, లేదా ఒక వీడియో పైన ఇమేజ్ పెట్టాలన్నా అన్ని కూడా సేమ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు వీడియో పైన ఇమేజ్ పెట్టాలనుకోండి, లేదా ఇంకో వీడియో పెట్టాలనుకోండి, ఆ వీడియో క్లిప్ని ఎక్కువ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో క్లిప్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను పైన పెట్టుకోవాలంటే జస్ట్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా పైకి తీసుకెళ్తే దీన్ని ఎంత సైజ్ కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ కార్నర్లోకి పెట్టుకోను అనుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో వచ్చిన తర్వాత దానిపైన ఆటోమేటిక్గా ఇక్కడ ఇంకోటి వస్తుంది.